ఇంటికి తోరణం అందం, మగువకు ఆభరణాలు అందం. మరి అలాంటి ఆభరణాలని అందించడమే కాకుండా మగువ యొక్క హుందాతనాన్ని కూడా పెంచే ఓన్లీ వన్ స్టాప్, అదే మన సిద్ధార్థ ఫైన్ జ్యువెల్స్. రీసెంట్ గా బాలకృష్ణ గారి కుమార్తె అయినటువంటి తేజస్విని గారు మోడల్ గా వ్యవహరించిన ఈ స్టోర్ కి బోలెడంత బ్రాండింగ్ జరిగింది. కానీ ఒట్టి బ్రాండ్ ఉంటే కాదు, బ్రాండెడ్ జ్యువెలరీతో మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధార్థ ఫైన్ జ్యువెల్స్ లో ఇప్పుడే వెళ్ళిపోదాం. మనం అక్కడున్న జ్యువెలరీని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. సిద్ధార్థ వాళ్ళు ఆల్రెడీ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయారు జ్యువెలరీ విషయంలో. టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది వీళ్ళ కలెక్షన్ అని అసలు ఊరూరా ఇదే మాట్లాడుకుంటున్న తరుణంలో నాకు వీళ్ళ షోరూంలోకి వెళ్ళి అసలు ఆ ఐటమ్స్ గురించి ఒక్కొక్క జ్యువెల్ వేరే లెవెల్ అని మాట్లాడుతుంటే ఒక్కొక్క దాని గురించి నాకు చూసి మాట్లాడాలని ఉంది. ప్రాబబుల్లీ అంతా జ్యువెలరీ మనం ఒకే రోజు కవర్ చేయలేకపోవచ్చు, బట్ సెగ్మెంట్ వైజ్ తీసుకెళ్దాము. ఏంటి వాళ్ళ దగ్గర స్పెషల్, ఆ ఐటమ్ని వాళ్ళు క్యూరేట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ డిజైన్ ఇది, సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. సో మనందరికీ తెలుసు ఇక్కడ డిజైనర్స్ వచ్చేసి వీ హ్యావ్ శ్రీమణి గారు ఉన్నారు, దెన్ నాగిని ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే దుర్గా గారు ఉన్నారు. ప్రస్తుతానికి నేను మాట్లాడబోతున్నాను మన ఫేవరెట్ శ్రీమణి గారితో. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యాక్చువల్గా మీ షోరూంలో ఉన్న కలెక్షన్ గురించి మాట్లాడదాం అనుకొని వచ్చాను, బట్ దానికంటే ముందు మై ఐస్ వేర్ ఆన్ యువర్ జ్యువెలరీ. మీరు వేసుకున్నది ఎస్పెషల్లీ యువర్ సారీ, యువర్ జ్యువెలరీ. విత్ యువర్ పర్మిషన్ మీరు ఫస్ట్ మీ దాని గురించి మాట్లాడాక అప్పుడు షోరూమ్ జ్యువెలరీ గురించి మాట్లాడదాం కదా. సో ఎట్లా చెప్తారు మేడం, యూ బీయింగ్ అ డిజైనర్ చాలా ఇన్ఫ్యూజ్ చేశారు స్టైల్ని అని అనిపిస్తోంది. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? సో లైక్ ఐ సెడ్, ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ జ్యువెలరీ. I've traveled the world looking for designs, and this is one of the designs I found in the museums. Wow! These are symbols of the Buddhist culture. They have 9 symbols, so I have 5 of them I'm wearing right now. So very holy for them, and the workmanship is very intricate. It's turquoise and corals which have been cut into shape to fit the design. అండ్ వాటిని పెండెంట్స్ లాగా చేసి ఇలా గుచ్చించుకొని వేసుకుంటున్నాను. సో ఈ డిజైన్ అంతా మందేనా అండి? అవునండి, మనం ఈ డిజైన్ చేసి ఆ స్టోన్స్ డిజైన్ ప్రకారం కట్ చేయించి పెండెంట్లో సెట్ చేయించి అప్పుడు అల్లిక చేసి గుచ్చిచ్చాము గొలుసులో. సరే ఎస్ మేడం, నెక్స్ట్ మీ జ్యువెలరీ గురించి మాట్లాడితే వాట్ ఈస్ దిస్? ఇది బ్రేస్లెట్ కింద మార్చానండి, ముక్కు పుడకని. ఏది ముక్కు పుడక? ఇది ముక్కు పుడక అండి, చాలా పాతది, బసరా ముత్యాలతో చేసింది. దానికి చిన్న ఇక్కడ ఒక జుమ్కీ ఉందండి, బుట్ట. ఇటు పక్కన కూడా ఒక కుందన్ పెండెంట్, దానికి ఫ్లెక్సిబుల్ చాప్ ఉందండి. ఈ చాపది డిజైన్ ఏంటి మేడం అసలు? అట్లాగా ఇది ఎంత బాగుందంటే ఓ పక్క ట్రెడిషనల్ గాను ఉన్నారు, ఓ పక్క మోడర్న్ గా కూడా ఉన్నారు చాలా. ఇది ఎట్లా వచ్చింది అసలు మీకు థాట్? దాని ఇంజనీరింగ్ చాలా స్పెషల్ అండి, మామూలు కారీగర్లు చేయలేరు. ఇది ఇలాంటివి మేము పెడుతూ ఉంటాం. అందుకనే సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అంటే వాళ్ళు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు, బికాజ్ అంత ఆర్టిస్టిక్ గా వాళ్ళ క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంటుంది కాబట్టి. నిజమైన చేప ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు కానీ, బట్ దిస్ ఇస్ అసలు చూడండి, ఇది ఇట్లాగా దానికంటే వేరే లెవెల్ అనే చెప్పచ్చు. టూ గుడ్ మేడం. మూవింగ్ ఫార్వర్డ్, మీ దగ్గర ఏం ఐటమ్స్ చూపించబోతున్నారు ఇవాళ? ఇవాళ పోల్కీలో చూపిస్తున్నామండి, జడావు పోల్కి. జడావు పోల్కి, దాని గురించి మాట్లాడదాం ఇవాళ. ఇది జడావు పోల్కి అండి. మేడం అసలు పోల్కి అంటే ఏంటి? మీరు ఇందాక స్పెసిఫిక్ గా జడావు పోల్కి అన్నారు కదా, ఈ పోల్కి అంటే ఏంటి? వాట్ ఈస్ జడావు పోల్కి ఇన్ ఇట్? పోల్కి అంటే ఫ్లాట్ డైమండ్ అండి, అందులో కట్స్ ఉండవు, ఫ్లాట్ గా ఉంటుంది. డైమండ్ ని బాగా కట్స్ ఇస్తే బ్రిలియంట్ కట్ అయితే అది చాలా ఖరీదవుతుంది. సో ఆ ఖరీదైన డైమండ్ కట్ చేశాక మిగిలిన పక్కన పీసెస్ ని, ఫ్లాట్ గా ఉన్న పీసెస్ ని ఫ్లాట్ డైమండ్ అంటారు. అదే పోల్కి. ఓకే. ఆ పోల్కిని జడావు సెట్టింగ్ లో సెట్ చేసి అమ్ముతాం. అది మన ఇండియాలో స్పెషాలిటీ. అండ్ మన సిద్ధార్థ జ్యువెలర్స్లో పోల్కి జ్యువెలరీ చాలా ఉన్నాయి. అండ్ వైట్ కలర్ స్టోన్, అది డైమండ్, అది
సో డైమండ్లో పోల్కీస్ని జడావు సెట్టింగ్ అంటే కుందన్ సెట్టింగ్ అన్నమాట. దాని వెనకమాల లక్క వేసి సెట్ చేసి ఇస్తారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. టు స్టార్ట్ విత్ మామిడి పిందెల మోడల్ అనేది ఎవర్ గ్రీన్, దానికి ఎస్ మీరు చెప్పండి. ఇది జిలేబీ మాల అండి. జిలేబీ లాగా ఇలా అల్లారు బంగారాన్ని. దాని కింద మామిడి పిందెల మాల పోల్కీతో చేశారు. మధ్యలో పెద్ద పోల్కి ఉందండి, చుట్టూ చిన్న చిన్నవి ఉన్నాయి. వెనక వైపు మీరు చూస్తే గోల్డ్ ఉందండి. సో ఈ గోల్డ్కి పోల్కీకి మధ్యలో లక్క ఉంటుంది, దాని సెట్టింగ్ కోసం, ఆ షేప్లో దాన్ని కూర్చోబెట్టడానికి కోసం. పోల్కీకి ఒక షేప్ అంటూ ఉండదండి, ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ షేప్స్నే తీసుకొని వాళ్ళు నగల్లో పెడతారు. సో అది దాని అందం. సో పర్ఫెక్ట్ రౌండ్, పర్ఫెక్ట్ స్క్వేరు రేర్గా ఉంటాయి, కానీ చాలా రేరు. సో వాళ్ళు ఈ సెట్టింగ్లో తయారు చేశారనమాట. ఈ పెద్ద పోల్కీలు చిన్న పోల్కీలు పెట్టినప్పుడు దాని కింద ఫాయిల్ ఇస్తారు, గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ ఇస్తారు ఆ షైన్ రావడానికి. బికాస్ పోల్కీ బై ఇట్ సెల్ఫ్ దానికి కట్స్ లేవు కాబట్టి షైనింగ్ అంత బ్రిలియన్స్ ఉండదు దానికి. సో వెనకమాల ఫాయిల్ ఇచ్చి ఆ ఫాయిల్ కింద లక్క పెడతారు. సో లక్క పెట్టాక ఈ కింద ముందు బేస్ చేస్తారండి. బేస్ చేసినాక దాంట్లో లక్క ఫిల్ చేసి ఫాయిల్ పెట్టి ఫాయిల్ పైన స్టోన్ పెడతారు. మేడం ఇక్కడ మనం చూడొచ్చు, ఇటువైపు ఏమో వైట్ పోల్కి ఉంది, ఇక్కడ అంతా రెడ్ కలర్ ఉంది. ఇది 2 సైడ్ చేశారండి. ఈ డిజైన్ 2 వైపులో వేసుకోవచ్చు. సో అటువైపు కూడా ఉంది, ఇటువైపు కూడా ఉంది. సో మధ్యలో పోల్కి ఇచ్చి చుట్టూ రూబీస్ ఇచ్చారు. సో జడావు సెట్టింగ్ అంటారు దీన్ని. సో పైన గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్తో అంచులు ఇస్తారు. సో బేసికల్గా మేడం పోల్కి జ్యువెలరీ కనుక కొంటే ఎక్కువ వేస్టేజ్ పోతుంది, ఇలాంటి అనుమానాలు ఉంటాయి చాలా మందికి. దాని గురించి మీరు ఏం చెప్తారు? మనం ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ కంప్లీట్ గా ఉన్నది కొంటే బెటరా, ఆర్ ఇలాంటి స్టోన్ ఐటమ్ అందులోను పోల్కి కొనడం ఎంతవరకు కరెక్ట్, ఏం చెప్తారు? ఇప్పుడు పెద్ద డైమండ్స్ అందరూ అఫోర్డ్ చేయలేరండి, బ్రిలియంట్ కట్ డైమండ్స్. కాకపోతే పోల్కీలో మాత్రం పెద్ద పెద్ద పోల్కీలు అఫోర్డ్ చేయగలరు. ఇప్పుడు ఇందులో సైజ్ మీరు చూస్తే ఇదే మీరు నిజంగా కట్ చేసిన డైమండ్ అయితే ఎన్నో లక్షలు ఉంటుంది, 30, 50, 80 ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇలా పోల్కి పెట్టడం వల్ల చాలా తక్కువ ఖరీదులో అందుబాటులో అందరికీ ఉంటాయి. అది కాకుండా ఈ జడాలో ఉన్న అందం వేరే అదొక స్టైల్. సో ఈ స్టైల్ నచ్చిన వాళ్ళకి, కుందన్ జ్యువెలరీ నచ్చిన వాళ్ళకి, జడావ్ జ్యువెలరీ నచ్చిన వాళ్ళకి ఈ డిజైన్స్ తయారు చేస్తూ ఉంటాం. వండర్ఫుల్. ఇంకా వేరే డిజైన్ ఏం మాట్లాడదాం జడావ్ పోల్కీలో? ఇప్పుడు ఇది చూసారు కదా, చాలా పెద్ద పోల్కీలు వాడారు ఇందులో, చాలా గ్రాండ్ లుక్. ఇది మోడర్న్ బ్రైడ్స్కి ఇలాంటి డిజైన్స్ చాలా నచ్చుతాయి. సో అందుకే పెద్ద పెద్ద పోల్కీలు పెట్టి చేయించామన్నమాట. అండ్ మీరు పూర్వం ముఘల్ సినిమాలు కథలు చూస్తే ఇట్లాంటివి చాలా చూస్తారు, పాకీజా, ముఘలే ఆజం, అవన్నీ చూస్తే ఇట్లాంటి స్టైల్స్ చాలా ఉన్నాయి. సో పెద్ద రాళ్ళు అయితే కొట్టొచ్చినట్టు దూరం నుంచి కూడా కనిపిస్తాయి. సో బ్రైడ్స్కి ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళతో పోల్కీస్ నగలు కావాలని ఎంతో ఆసక్తిగా ఉంది కాబట్టి ఇట్లాంటి డిజైన్స్ తయారు చేయించాం. అది ఇన్ కాంబినేషన్ విత్ పర్ల్స్. దాని తర్వాత ఈ పింక్ కలర్ బీడ్స్, వాట్ ఆర్ దే కాల్డ్? టోర్మలిన్స్ అండి ఇవి. టోర్మలిన్స్. ఓకే. దే లుక్ వెరీ మచ్ లైక్ స్పినల్స్. స్పినల్స్ కూడా ఇదే కలర్లో ఉంటాయి, కానీ స్పినల్స్ కాదు, దే స్పినల్స్ ఎక్కువ ఖరీదు. ఇవి చాలా అందంగా ఉంటాయి. టోర్మలిన్కి ఉన్న ఆ చామ్, ఆ రోజ్ కలర్ టింజ్. ఇప్పుడు రూబీస్ కూడా దే హవ్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ నౌ. We're using a lot of tourmalines. A lot of people are now liking tourmalines because of that rose color tinge. Actually, yes. It's so charming, and that old world look vastundi daniki, antique look vastundi daniki tourmalines vaadtam valla. So ekku ippudu we are using tourmalines, and the combination of tourmaline and pearl is so beautiful. Hyderabad being Nizam state, I've said it earlier also, all of us love pearls. So ekkado chota pearls తీసుకొస్తే దాని అందం ఇంకాస్త పెరుగుతుంది. అసలు ఇది మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. టోర్మలిన్స్ ఆన్ వన్ సైడ్, బిగ్ పోల్కీస్ ఆన్ ది అదర్ సైడ్, ఫాలోడ్ విత్ ఆ లుక్ని ఇంకాస్త గ్రేస్ పెంచడానికి ఈ పర్ల్స్ యాడ్ చేశారు. బేసికలీ మోడర్న్ బ్రైడ్స్కైనా కంటెంపరీ విమెన్కైనా దిస్ లుక్ ఇస్ లైక్ వేరే లెవెల్. అంతే, సచ్ అ బ్యూటిఫుల్ సెట్ దిస్ ఇస్. నేను ఒక్కొక్కటి తీస్తుంటే ఒక్కొక్కటి ఈజ్ లైక్ అ యూనిక్ పీస్. ఒక్కొక్కటి అట్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఇస్ లైక్ అ మాస్టర్ పీస్. లెట్ ఆల్ గెట్ టు నో మోర్ అబౌట్ దిస్ థింగ్ నౌ. దీని గురించి చెప్పండి మేడం.
గోల్డ్లో తుస్సి అని ఒక టిపికల్ డిజైన్ వస్తుందండి, జిగ్జాగ్ ఉంటుంది పైన దానికి. సో ఆ తుస్సి డిజైన్లో ఇక్కడ మనము పోల్కీలో తయారు చేసామన్నమాట. సో వెరీ యాంటిక్ డిజైన్ ఈ తుస్సి డిజైను. దాని కింద పోల్కీ డ్రాప్స్ పెట్టి పర్ల్స్ ఎమరల్డ్స్ యాడ్ చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఎంత నీట్గా లైన్లో ఉంటాయి అవన్నీ. జామెట్రికల్ సెట్టింగ్ అన్నమాట, ట్రయాంగిల్స్, వీస్, లైన్స్, అండ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ, అ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డిజైన్. సో దట్స్ హౌ ఇట్స్ బిన్. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఎక్కువ అర్థమవుతుంది. లైక్ పోల్కీస్ ఒకే షేప్లో ఒకే డైమెన్షన్లో ఉండవు. ఆ ఇంపర్ఫెక్ట్గా ఇర్రెగ్యులర్గా ఉండడమే ఆ యొక్క ఆర్నమెంట్ బ్యూటీ, అందం, న్యాచురల్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. నేచర్లో పర్ఫెక్షన్ ఉండదు, ఇంపర్ఫెక్షన్ బ్యూటీ. అబ్సల్యూట్లీ. సో ఆ బ్యూటీని కరెక్ట్గా ఒక జ్యువెలరీ క్యాప్చర్ చేస్తే ఎట్లా ఉంటుందో దట్ ఈస్ దిస్. బట్ ఇవాళ నేను ఒక కొత్త జ్యువెలరీ టర్మ్ని నేర్చుకున్నాను. తుసి అనేది ఒక మోడల్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఈజ్ వాట్ ఐ లెర్న్. అందుకని ఆవిడ డిజైనర్ కాబట్టి ఆవిడ ఇలాంటివి ఎన్నైనా చెప్తారు. మనకి ఇది ఒక జ్యువెలరీ జ్ఞాన్ లాగా ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందా అండి, లేకపోతే ఫ్లెక్సిబుల్ అండి? ఇట్స్ ఫ్లెక్సిబుల్. ఎవ్రీ పీస్ ఈజ్ సెపరేట్ and we have strung it together. So ee design is also called as jadavlo tusi model అని చెప్పాలా? The design is tusi. Jadav is the style of making it. Acha. Yeah. సో జడావ్లో తుసి అండ్ విత్ పోల్కీ అనమాట. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ టర్మినాలజీ వాడండి, ఫ్లాట్ అయిపోతారు అందరూ అంతే. నౌ కమ్స్ అనదర్ మాస్టర్ పీస్. టడాయింగ్. దిస్ ఇస్ బారోడ్ ఫ్రమ్ నేచర్ అండి. పక్షులు ఉన్నాయి, ఇఫ్ యూ నోటీస్ క్లోజ్లీ. వావ్. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద పోల్కీస్, సిండికేట్ పోల్కీస్ అంటే బెటర్ క్వాలిటీ, మంచి క్వాలిటీ పోల్కీస్ వాడారు ఇందులో. ప్రతి పోల్కీకి కింద ఫాయిల్ ఇస్తారు, గోల్డ్ ఆర్ సిల్వర్ ఫాయిల్, ఆ షైన్ రావడానికి. దాని కింద లక్ ఉంటుంది, దాని కింద గోల్డ్ ఉంటుంది. సో ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, గోల్డ్ ఎంత వస్తుంది ఎవరికి తెలుస్తుంది అని. సిద్ధార్థలో మేము చెప్తామండి, గోల్డ్ వెయిట్ ఎంత ఉందో, లక్క వెయిట్ ఎంత ఉందో దాని ప్రకారమే మీకు బిల్ వేస్తాం. ఓకే. సో లక్కకి మీకు బిల్ వేయము. ఓకే. సో ఆ భయం లేదండి. అంటే ప్రతి పోల్కీ మోడల్లో మనం లక్క యూజ్ చేయాల్సిందేనా మేడం? జడావ్ స్టైల్లో వాడతాం, ఓపెన్ స్టైల్లో వాడమండి లక్క, ఓన్లీ ఇన్ జడావ్ స్టైల్. సో మనకి ఎంత లక్క ఉంది, ఎంత గోల్డ్ ఉంది, స్టోన్ వెయిట్ ఎంత, ఇదంతా అన్ని. సో యూజువల్గా మేడం బంగారం కొనేటప్పుడు పోల్కీస్ కొన్నాం అనుకోండి, డైమండ్స్ కొన్నాం అనుకోండి, ఆ షాప్లోనే రీసేల్ చేయాలి, మనం వాళ్ళకే ఇచ్చేయగలం అని అనుకుంటాం. డూ వీ హ్యావ్ ద సేమ్ నార్మ్ ఫర్ ది పోల్కీస్ ఆల్సో? yes, we have that policy అండి. ఈవెన్ ఫర్ ద పోల్కీస్ ఇట్ ఎగ్జిస్ట్. ఏ నగలైనా సరే గోల్డ్కి గోల్డ్ వచ్చేస్తుందండి, స్టోన్కి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కట్ చేస్తామండి, వేస్టేజ్. మిగిలిన స్టోన్ వాల్యూ మీకు 80% ఇచ్చేస్తారండి. మీరు కొంచెం జూమ్ వచ్చి చూడొచ్చు. దిస్ ఇస్ సచ్ అ లవ్లీ పీస్, నేచర్ ఇన్స్పైర్డ్ పీస్ అని చెప్తున్నారు. ఇక్కడ చక్కగా మనకి పక్షులు కనిపిస్తున్నాయి, పూలు కనిపిస్తున్నాయి, అండ్ ఇంకెట్లా చెప్తారు దీన్ని, ఇదొక పెద్ద మధ్యలో బంచ్ సరౌండెడ్ బై అటు ఇటు మళ్ళీ చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. సింపుల్గా, బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా, చూసిన వెంటనే అబ్బా ఇది అసలు చాలా బాగుంది అనిపించేటట్టు ఉంది నాకు ఈ పీస్ అయితే. సో పోల్కీ కొనేటప్పుడు మేడం, యూ బీయింగ్ అ డిజైనర్ అండ్ ఆల్సో సిద్ధార్థాన్ని నడుపుతున్నారు కాబట్టి ఏం చెప్తారు మీరు? వాట్ ఆర్ దోస్ టిప్స్ విచ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు పుట్ ఇన్ దియర్ మైండ్ బిఫోర్ దే హ్యావ్ టు గో ఫర్ అ పోల్కీ సెట్? అన్కట్ స్టోన్స్ ఇవి, సో జాగ్రత్తగా వాడాలి. అచ్చా. కింద మీద పడేయటానికి కుదరదు, పర్ఫ్యూమ్స్ కొట్టడానికి కుదరదు. ఒకవేళ పాతవయ్యి నల్లగా అయితే మామూలు పెన్సిల్ రబ్బర్ తీసుకొని దాన్ని రబ్ చేస్తే ఆ నల్లతనం పోతుంది. మీకు కుదరలేదు అంటే మా దగ్గరికి తీసుకొస్తే మేమైనా చేసి ఇస్తాం మీకు. సో చాలా జాగ్రత్తగా దాన్ని స్టోరేజ్లో కూడా కాటన్ క్లాత్లో పెట్టి స్టోర్ చేయాలి. పర్ల్స్ అయినా జడావ్ అయినా జాగ్రత్తగా స్టోరేజ్ చేయాలి. ఇది చిన్న వీడియో కాబట్టి మీకు జస్ట్ 4 మోడల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. బట్ ఒక్కసారి మీరు వీళ్ళ స్టోర్కి వచ్చేస్తే యూ విల్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్. యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్, నాకు ఈ స్టైల్లో కావాలి అని బాక్సులు తీసుకొస్తూనే ఉంటారు. అండ్ ఎవ్రీ కలెక్షన్ ఈజ్ యునీక్ అండ్ ఈచ్ కలెక్షన్ ఈజ్ అ మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మేబీ విల్ టాక్ అబౌట్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. అప్పటి వరకు వీటిని చూస్తూ ఎంజాయ్ చేయకుండా సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. థ్యాంక్ యూ సో మచ్.